పుడమతల్లి పులకరించేలా ప్రకృతమ్మ పరవశించేలా సింగిడి విరబూసిందా అనేలా ప్రపంచంలోనే పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది. సాంప్రదాయాలతో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ట్యాంక్ బండ్పై తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతానికి మనం చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం ఏర్పాట్లను చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, ఆరోగ్య శాఖ తదితరులందరూ కూడా ఏర్పాట్లను దగ్గరుండి చూస్తూ ఉన్నారు. 2 గంటలకు ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించినటువంటి ఇటు 1000 మందితోని బతుకమ్మలు కూడా ఇటు 2 గంటలకు రాబోతున్నాయి. మరొక వైపు 2 గంటల తర్వాత 5:30కు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సిఎస్, అదేవిధంగా పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా అరుణోదయ విమలక్క కూడా యొక్క బతుకమ్మ కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ మహిళలతో వచ్చి బతుకమ్మ ఆడడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 6:30కు అమరవీరుల స్తూపం నుండి ఇటు ఊరేగింపుగా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 7 గంటలకు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు సీఎం అదేవిధంగా మినిస్టర్లు కూడా చేరుకుంటారు. 7 నుండి 8 గంటల మధ్యన స్టేజ్ వద్ద కళాకారుల ప్రదర్శనలు, బతుకమ్మలను తీసుకొచ్చినటువంటి మహిళలు ఆట పాటలతో అలంకరిస్తారు. 8 గంటలకు లేజర్ షో, పటాకులు, తారాజువులతో అంబరాన్నంటే విధంగా ఈ యొక్క సంబరాలను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సాధారణంగా తెలంగాణ బతుకమ్మ అంటేనే తెలంగాణకు ప్రతీక. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలను ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలి బతుకమ్మ కాబట్టి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి ఈరోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమం 9వ రోజు కార్యక్రమానికి సంబంధించి ట్యాంక్ బండ్ మొత్తం కూడా భారీ ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇటు సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర నుండి ఇక్కడికి చిల్డ్రన్స్ పార్క్ వరకు కూడా పెద్ద ఎత్తున ఇటు లేజర్, ఇటు ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడమే కాకుండా భారీ స్థాయిలో ఇటు బతుకమ్మకు సంబంధించినటువంటి 10,000 మంది ఒకే దగ్గర బతుకమ్మను పెట్టి ఆడుకునే విధంగా మహిళలు ఆట పాటలతోటి సాయంత్రం ఇటు ఈ పాండ్స్లో ముఖ్యంగా ఇటు ఏర్పాటు చేసినటువంటి హుసేన్ సాగర్లో నిమజ్జనకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఇటు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా ఇటు ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి 56 వరకు మినీ కొలను కూడా పాండ్లను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పడం జరిగింది. ఇటు ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి చిన్న అవాంతర సంఘటనలు జరగకుండా ఇప్పటికే గజ ఈతగాలను, డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ను, టాయిలెట్స్ సంబంధించిన మినీ టాయిలెట్స్ను కూడా వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా 1500 మంది పోలీసులతోటి కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఆకతాయిలు కూడా ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఇటు సీసీ కెమెరాలు, సీ టీంలు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించినటువంటి 10,000 మందితోటి ఈ యొక్క జానపద కళాకారులు, శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ కళలు వీటన్నిటి కూడా సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి సాయంత్రం ఈ యొక్క కార్యక్రమం అయితే అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలకు వస్తూ ఉన్నారు. బతుకమ్మ అంటేనే తెలంగాణలో సింగిడి అంటే ఇంద్రధనుస్సు విరబూసిందా అనే విధంగా ప్రకృతి పరవశించేలా, పుడమితల్లి పులకరించేలా ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో ఉంటాయి. ఊరూరా వాడవాడ ఆడపడుచులో తమ యొక్క గౌరమ్మ ఇష్టదేవమైనటువంటి గౌరమ్మను పూజిస్తూ ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. బతుకమ్మను పేర్చినటువంటి మహిళలు మొదటి రోజు, తొలి రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు 8 రోజులు ఈ యొక్క బతుకమ్మను ఉత్సవాలను పూర్తి చేసి ఈరోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ యొక్క మహిళలందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చెరువులలో, కొలంలలో, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పాండ్స్లలో కానీ అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి చెరువులు లేకపోతే పాండ్స్ కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి పాండ్స్లలో కూడా యొక్క బతుకమ్మలను చివరి రోజు పోయిరావమ్మ బతుకమ్మ అంటూ తమ తల్లి బతుకమ్మ తల్లిని బతుకునిచ్చేటువంటి బతుకమ్మ తల్లిని నిమజ్జనం పేర్చినటువంటి బతుకమ్మలను తీసుకొచ్చి ఆడపడుచులు
ఆట పాటలతో వచ్చి సాంప్రదాయంగా ఈ యొక్క బతుకమ్మను అయితే నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆడపడుచులందరూ కూడా తమ ఇంటి నుండి గౌరమ్మ తల్లిని పూజించి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడమే కాకుండా ఆటపాటలతోటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ఈ యొక్క హైదరాబాద్లో కూడా ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్లు, లేజర్ షోలతోటి సాయంత్రం ఉండేటువంటి బాణాసంచా ఇటువంటి తదితర కార్యక్రమాలతోటి అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేసింది. ఇప్పటికే సిఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఇటు ప్రభుత్వం అయితే చురుకుగా వివిధ డిపార్ట్మెంట్లతో కలిసి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినారు. మొత్తానికైతే ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు ఈ యొక్క భారతదేశంలో ముఖ్యంగా ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున పండుగ పూలనే పూజించేటువంటి ఈ పండుగ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా ఎక్కడున్నా కానీ ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లలో కూడా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలందరూ పాల్గొనడానికి అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయిపోయినాయి. ఇటు అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రి ఇటు ఇప్పటికే దుబాయ్, అమెరికా తదితర దేశాలు కూడా పర్యటించి బతుకమ్మ ఉత్సవాల్లో, మలేషియా లాంటి దేశాలు కూడా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సాంస్కృతిక విభాగం నేతృత్వంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఇప్పటికే విజయవంతం అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నది. ఈరోజు సాయంత్రం తోటి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలను పూర్తి స్థాయిలో నిమజ్జనం వరకు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఆడపడుచులు తమ ఇష్టదైవాన్ని అత్యంత వైభవంగా కొలుచుకునే విధంగా, పూజించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN, ట్యాంక్ బండ్.